బ్యాక్ టు న్యూస్. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చెరువులు ఉన్నాయి, వాటి సంగతి ఏంటి? మళ్ళీ జస్ట్ స్టార్టింగ్. ఎక్కడో ఉదయం మొదలు కావాలి కదా. ప్రతి పెద్ద కార్యక్రమం ఒక అడుగుతోనే మొదలు అవుతుంది. ఎక్కడో ఉదయం మొదలు కావాలి కదా, మొదలు కానివ్వండి. అయిన తర్వాత వెళ్ళుకుంటుంది నెక్స్ట్ స్టెప్. ఇందాక మీరు రెడ్ మార్క్ చెరువులన్నిటికీ రెడ్ మార్క్ ఇచ్చారు, చెరువులన్నిటికీ రెడ్ మార్కులు ఇచ్చారు. ఇందులో దుర్గం చెరువు, సకాలం చెరువు ఉన్నాయా సార్? సార్ ఒక్క నిమిషం, ఇందాక మీరు రెడ్ మార్కులు అన్ని ఇచ్చారు కదా, అందులో దుర్గం చెరువు, సకాలం చెరువు అవి ఉన్నాయా సార్? అన్ని చెరువుల్లో శాటిలైట్ ఇమేజెస్ చేసి ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా మీరు నా దగ్గర రండి, పంపించేస్తాను సార్. ఇప్పటికే రాష్ట్రం అప్పుల పాలైంది, అప్పుల్లో కూరుకుపోయింది అని ఇప్పటికే ప్రభుత్వం పెద్దలు చెప్తున్నారు. ఈ ఎంటైర్ క్యాబినెట్ కాదు, ఫ్యాక్ట్స్ ఇచ్చాం సార్ చెప్తున్నారు. వైట్ పేపర్ ఇచ్చి, శ్వేతపత్రం ఇచ్చి ఫ్యాక్ట్స్ ఇచ్చాం. నేను చెప్పట్లేదు. క్యాబినెట్ అంతా మూసీ మీదనే ఎందుకు కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనేది కేటీఆర్ ట్వీట్ చేసి అడిగారు. మూసీ is an asset to the state and to the city also. హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి ప్రవహిస్తున్నటువంటి మూసీ రివర్ అనేది ఒక మంచి ఎసెట్ మనకి. దాన్ని బాగు చేసుకుంటే హైదరాబాద్ నగరానికి ఇంకా మెరుగైన నేమ్ అండ్ ఇమేజ్ వస్తుంది. జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయి. కలుషితం లేనటువంటి సమాజాన్ని అందించవచ్చు వాతావరణ పరిస్థితులను. సార్ ఇప్పటి వరకు చూపించిన ఒక్క నిమిషం, నేను ఇచ్చిన సమాచారం మొత్తం ఇది ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి చెరువులకు సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్. ఓకే సార్ వాట్ డిస్ట్రక్షన్? డిస్ట్రక్షన్ అనేది ఇట్ వేరీస్ ఫ్రమ్ 1 to 1. నిర్మాణం కోసం అక్కడ ఉన్నటువంటి వాటిని శుభ్రం చేసుకోవటం, దాన్ని ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ ఇస్ డిస్ట్రక్షన్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. సార్ ఇప్పటి వరకు చూపించిన ఈ చెరువులన్నిటికీ FTL గుర్తించారా? గుర్తిస్తే ఏ ప్రాతిపదికన గుర్తించారు? ఇప్పటి వరకు